హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము కాకినాడ కొవ్వూరులో ఉన్న వారాహిమాత గుడికి వెళ్తున్నాం. అలా మా హస్బెండ్, నేను, మా అమ్మ, అత్తయ్య కార్లో స్టార్ట్ అయిపోయాము. అలా మా ఊరు నుంచి 1 అవర్ టైం పట్టింది అక్కడికి వెళ్ళడానికి. మేము వెళ్తుల్లోకి అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, అందుకని కార్లు ఆపేశారు. అందుకే అక్కడ పెట్టేసి నడుచుకుని వెళ్ళాము. ఇదేనండి వారాహి అమ్మ గుడి. మేము వెళ్తుల్లోకే జనం చాలా మంది ఉన్నారు. మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే ఆడవాళ్ళందరూ కాలు కడుక్కొని ఇలా పసుపు రాసుకుంటున్నారు. మేము కూడా రాసుకున్నాము. వారాహి అమ్మవారి గుడి కాకినాడ కొవ్వూరులో ఉన్నది. వారాహి అమ్మవారు శీఘ్ర దేవత, అంటే కోరుకున్న కోరికలకు మనం పూర్తి శ్రద్ధ, భక్తి, అలానే మన పూర్తి ప్రయత్నం ఉంటే అనుకున్న వెంటనే చాలా త్వరగా మనకి అనుగ్రహిస్తారు. చాలా మంది చెప్పారు అక్కడికి వెళ్ళాక కోరిన కోరికలన్నీ తీరాయని చెప్పేసి. ఎక్కడెక్కడి నుంచో వస్తారంట ఈ గుడికి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అసలు ఖాళీయే ఉండదంట టెంపుల్. అలానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే దీక్ష తీసుకున్నారంట. ఇంకా కాలుకి పసుపు రాసుకున్నాక క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాము. క్యూ అయితే చాలా పెద్దది ఉంది. టెంపుల్ వెనకాల మొత్తం టెంట్లు వేశారు, అక్కడ వరకు ఉన్నది. ఇక్కడ అమ్మవారికి బెల్లాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. లోపల మనం ఇచ్చేస్తే ఆవిడ ఎలా కొట్టి సగం మనకి ఇస్తారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఫోన్స్ ఎలా లేవు కదా, అమ్మవారు ఎలా ఉంటారో మీరు కూడా చూసేయండి. దర్శనం అయిపోయాక బయటకు వస్తే అక్కడ ఇలా అందరూ కందదీపం వెలిగించుకుంటున్నారు. ఏవో దోషాలు పోతాయంట. ఇంకా మేము కూడా వెలిగించాము. ఆ దీపం ఇచ్చే ఆవిడ దగ్గర 3 ప్లేట్లే ఉన్నాయి, వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇంకొకటే ఉంటే ఫస్ట్ అత్తయ్య వెలిగించారు, తర్వాత అమ్మ వెలిగించింది, తర్వాత మేము ఇద్దరం వెలిగించాము. వెలిగించి ఫస్ట్ అమ్మవారికి చూపించి అక్కడ శివుడిది ఉన్నదన్నమాట, అక్కడ పెడుతున్నారు అందరూ. మేము కూడా అలానే చేసాము.
ఈ టెంపుల్కి మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము, ఇప్పటికి కుదిరింది. మేము వెళ్ళిన రోజున చాలా ఎండ ఉన్నది, అయినా సరే భక్తులు అలా వస్తూనే ఉన్నారు. దర్శనం అయిపోయాక టెంపుల్ బ్యాక్ సైడ్ క్యూ లైన్ చూసాం కదా ఇందాక, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అన్నదానం జరుగుతుంది. అంత దూరం వెళ్ళాక అమ్మవారి ప్రసాదం తీసుకోకుండా ఎలా ఉంటాము? ఇంకా ప్రసాదం తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే జై వారాహి మాత అని కామెంట్ చేయండి.